మూడోదిగా ఈ వారం మూడోదిగా చాలా దినముల నుంచి నా మైండ్లో ఉన్నటువంటి టాపిక్, ఈ టాపిక్ ఏ విధంగానైనా మీ మధ్యకు తేవాలని చాలా రోజులుగా నేను ప్రయత్నం చేస్తుంటున్నాను. కానీ ఇన్ని రోజులకు దేవుడు అవకాశాన్ని మనకు కల్పించాడు. సంఘాల్లో పత్రిక వాక్య భాగాలు ధ్యానించుట చాలా అరుదు. చాలా తక్కువ సందర్భాల్లో పత్రికల నుంచి ధ్యానాంశాలు మనం వింటాం. అవి వింటున్నప్పుడు కూడా విశ్వాసము గురించి కొన్ని ప్రసంగాలు వింటాం, ప్రేమను గురించి కూడా వింటాం. కానీ మూడోది నిరీక్షణ గురించి చాలా తక్కువగా వింటాం. కొరింథీయులకు రాసినప్పుడు మొదటి పత్రిక 13వ అధ్యాయంలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ 3 ఉండాలన్నాడు. ఇక్కడికి వచ్చేప్పుడు తెస్సలోనిక సంఘానికి రాస్తాడు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఉన్నాయి ఆ సంఘంలో అన్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితానికి ఈ 3 అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఈ 3 లేకపోతే నువ్వు విశ్వాస జీవితం లేనట్లే. విశ్వాసము లేకపోతే నీకు రక్షణ లేదు. ప్రేమ లేకపోతే నువ్వు రక్షణలో కొనసాగింపబడలేవు. నిరీక్షణ లేకపోతే నీ శ్రమలో నువ్వు ముందుకు సాగలేవు. ఈ 3 ప్రతి క్రైస్తవ విశ్వాసికి ప్రాముఖ్యమైన అంశాలు. ఈ 3 ఏది లేకపోయినా నీ విశ్వాసము పరిపూర్ణం కాదు. విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, మూడోది నిరీక్షణ ఉండాలి. ఏంటి నిరీక్షణ అంటే ఈ వారం ప్రధానముగా నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ, ఎన్ని రకాల నిరీక్షణలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి? ఏ నిరీక్షణలు ఉన్నాయి? ఆ నిరీక్షణలలో మనం ఎటువంటి విశ్వాసులుగా మనం ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి? ప్రధానంగా ఈ 3 అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. నిరీక్షణ అంటే ఏమిటి? రెండోదిగా కొంతమందికి డౌట్ ఉంది, విశ్వాసముకు నిరీక్షణకు తేడా ఏమిటి? ఫెయిత్ అండ్ హోప్, ఈ 2 పదాలు ఇంటర్చేంజ్ గా వాడుతూ ఉంటారు. ఈ 2 పదాల మధ్య తేడా ఏంటి? మూడోదిగా ఆ నిరీక్షణలో రకాలు ఏమిటి? మనం ఎటువంటి నిరీక్షణలో ఉండాలి? రైట్, ఈ 3 అంశాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆనాటి తెస్సలోనిక సంఘములో విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, మూడోదిగా నిరీక్షణ ఉంది. ఎట్లా అంటే వాళ్ళ నిరీక్షణ ఏంటంటే కిందకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు మీరు ఏర్పరచబడిన సంగతి. కిందకి వచ్చినప్పుడు 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. సంఘము ప్రారంభించబడి సంవత్సర కాలము కాలేదు. ఆ సంఘము ఉపద్రవముల గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ ఉపద్రవముల గుండా వాళ్ళు వెళుతూ ఉంటే, శ్రమలో వాళ్ళకు వెళుతూ ఉంటే, కష్టంలో వారు వెళ్ళవలసి వచ్చినప్పుడు వాక్యమును అంగీకరించి వారు ముందుకు సాగారట. సంవత్సరం వయస్సు కూడా లేనటువంటి ఒక నూతన సంఘం ఉపద్రవములలో వాక్యములో నిలబడిందట సంఘం. ఈనాటి క్రైస్తవాన్ని మనం చూసినప్పుడు, విశ్వాసాలను మనం చూసినప్పుడు వ్యక్తిగత జీవితాల్లో ఉపద్రవాలు రాకూడదు, సంఘంలో అస్సలు రాకూడదు, కుటుంబాల్లో అస్సలు రాకూడదు. వస్తే ఓర్చుకోలేం. ఉపద్రవాలు ఎక్కువైపోయాయి అనుకోండి, దేవా నువ్వు ఉన్నావా అని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఎందుకు ఆనాటి సంఘము ఉపద్రవములను తట్టుకొని నిలబడగలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగింది? ఈనాటి సంఘాలు ఎందుకు ఉపద్రవాలను తట్టుకోలేకపోతుంటున్నాయి? శ్రమను ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం? కారణం ఏమిటి అంటే ఆనాటి సంఘములో ఉన్నది నేటి సంఘములో లేనిది నిరీక్షణ. ఆనాటి తెస్సలోనిక సంఘములో నిరీక్షణ ఉంది. అందుకే ఉపద్రవమును తట్టుకొని నిలవబడగలిగింది, దేవునికి సాక్షికరముగా సువార్తను ప్రకటించగలిగింది. ఈనాటి సంఘములో లేనిదేంటయ్యా చాలా సంఘాల్లో అంటే నిరీక్షణ లేని జీవితాలు, విశ్వాసంలో నిరీక్షణ లేని జీవితాలు. అందుకే శ్రమ వస్తే ఓర్చుకోలేకపోతుంటున్నాం, శోధన వస్తే తట్టుకోలేకపోతుంటున్నాం, అనారోగ్యములు కలిగితే తట్టుకోలేకపోతుంటున్నాం, పరిగెత్తుకొని వెళుతున్నాం. దేవా నువ్వు ఉన్నావని దేవుని ప్రశ్నిస్తుంటున్నాం. ఏంటి నిరీక్షణ? ఈ నిరీక్షణ ఉన్నప్పుడు ఉపద్రవం నుంచి మనం ఎలా తట్టుకోగలుగుతాం? ఒక్కొక్కటిగా నేను మీ మధ్యకు తేవడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా నిరీక్షణ అంటే ఏమిటి? మన భాష చెప్పాలి అంటే నిరీక్షణ అంటే మన భాష చెప్పాలంటే నిరీక్షణ అంటే వేచి చూడడం, వెయిటింగ్, ఎదురు చూడడం, వేచి చూడడం, కనిపెట్టుకొని ఉండడం, అదే నిరీక్షణ మన భాష చెప్పాలి అంటే. ఈ నిరీక్షణ అనే పదం ఇంగ్లీష్ లో హోప్ అంటారు. ఈ హోప్ అనే పదము
మన అనుదిన జీవితాల్లో రకరకాలుగా ఉపయోగించి ఆత్మీయ జీవితంలో వచ్చినప్పుడు ఆ హోప్ అన్నటువంటి ఆ పదాన్ని చాలా క్యాజువల్ గా ఆలోచించడం స్టార్ట్ చేసాం. ఎలాగంటే ఎవరైనా ఏమైనా అడగాలనుకోండి, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అంటాం. అంటే అయ్యో నువ్వు బాగున్నావు, ఆరోగ్యంగా ఉన్నావని నేను తలంచుచున్నాను. ఐ హోప్ ఐ కమ్ హోమ్ ఎర్లీ టుడే, నేను సాయంత్రం త్వరగా వస్తానని అనుకుంటున్నాను. వచ్చేది లేదు తర్వాత సంగతి. బ్రదర్ సండే ఆదివారము 9 గంటలకు ఆరాధన, ఐ హోప్ దిస్ సండే అయినా నేను చర్చికి త్వరగా వద్దామని అనుకుంటున్నాను. ఇలా హోప్ అనేటువంటి దానిని రకరకాలుగా ఉపయోగించి బైబిల్ దగ్గరకు వచ్చి ఆ పదాన్ని, నిరీక్షణ అనే పదాన్ని చదివినప్పుడు అంతే క్యాజువల్ గా దానిని ఆలోచన చేయడం స్టార్ట్ చేసేసాం. ఒకవేళ ఈ లోకంలోనికి వెళ్ళి జర్నలిస్ట్ లాగా మైక్ పట్టుకుని వెళ్ళి మైక్ వారి దగ్గర పెట్టి, బాబు నిరీక్షణ అంటే ఏమిటి, లేకపోతే నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు అంటే ఈ లోకంలో రకరకాల మనుషులు రకరకాల ఆన్సర్లు చెబుతారు. చదువుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి నీ ఎదురు చూపు దేని కొరకు అంటే వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం, ఇదిగో నేను ఎగ్జామ్స్ రాశాను, మంచి మార్కులు రావాలి, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి, దానికోసం ఎదురు చూస్తున్నా, నా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నా. పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు కానీ ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎదురు చూస్తారు. అవునా కదా? ఎదురు చూస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడిగితే, అయ్యా నీ నిరీక్షణ దేనికి, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావంటే, ఇదిగో పలానా టాప్ కంపెనీలో నేను ఉద్యోగం కావాలి, పలానా డిపార్ట్మెంట్ లో నాకు ఉద్యోగం కావాలి, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటారు. ఆ ఉద్యోగం సంపాదించిన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు అంటే, ఆ ఉద్యోగం చేస్తున్న వారు ఏ కారు కొరకో ఏ ఇంటి కొరకో వివాహము కొరకో ఎదురు చూస్తున్నావు అంటారు. మనిషి లైఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు ప్రతి లైఫ్ సైకిల్ ప్రతి స్టేజ్ లో వాడి జీవితంలో ఏదో ఒక దాని కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతూ ఉంటారు. బైబిల్ చెప్పే నిరీక్షణ లోకంలో మనకు కల్పించే నిరీక్షణ ఒకటి కాదు. మొదటిగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. బయట కనిపించే నిరీక్షణ ఏదైతే ఉందో, బయట మనం ఎదురు చూసే ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే విష్ఫుల్ థింకింగ్, ఆశతో కూడిన ఆలోచన, కోరికలలో నుంచి పుట్టేటటువంటి ఆలోచన. అది నిరీక్షణ కాదు. బైబిల్ ఆ నిరీక్షణ గురించి మాట్లాడట్లేదు. ఏంటి విష్ఫుల్ థింకింగ్ అంటే ఏమిటి, కోరికలలో నుంచి పుట్టే ఆలోచన అంటే ఏమిటి అంటే, లోకములో మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపులు ఏదైతే ఉన్నాయో వాటికి ఆధారం లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ బేస్. అది జరగచ్చు, జరగకపోవచ్చు. లోకములో మన కోరికలు ఏవైతే ఉన్నాయో, నాకు ర్యాంక్ రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు వివాహము జరగాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు కార్లు బంగ్లాలు కావాలి, ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ఎదురు చూస్తున్నామో అవి జరగచ్చు, జరగకపోవచ్చు. బయట లోకంలో ఉన్న నిరీక్షణకు ఆధారము లేదు కాబట్టి అది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ బైబిల్ చెప్పే నిరీక్షణ ఏంటో తెలుసా? చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. బైబిల్ చెప్తున్న నిరీక్షణ, మనము చూడని దానిని కొరకు నిరీక్షించడలా ఓర్పుతో దానిని కనిపెట్టుదము. బైబిల్ చెప్తున్న నిరీక్షణ ఏంటంటే ఓర్పుతో కనిపెట్టాలి. దేన్ని కనిపెట్టాలి? దేవుడు వాగ్దానము చేసినటువంటి ఏవైతే భవిష్యత్తును గురించినటువంటి విషయాలు ఉన్నాయో వాటిని ఓపికతో కనిపెట్టుట నిరీక్షణ. ఎలా కనిపెట్టాలమ్మా? ఓపికతో కనిపెట్టాలంట. ఓపికతో కనిపెట్టడం అంటే, ఇదిగో ఓ పొద్దునే లేచి దేవుడు ఈ రోజు నాకు పరలోకాన్ని ఇస్తానన్నాడు, నిత్య జీవాన్ని ఇస్తానన్నాడని ఆ రోజు మాత్రం విశ్వాసంలో ఉండి మరుసటి రోజు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కాదు. ఓపికతో ప్రతి దినము కనిపెట్టడం నిరీక్షణ. లోకములో ఉన్నటువంటి ఆ ఆశలకు ఆధారము లేదు, కానీ దేవుడు వాగ్దానము చేసిన నిత్య జీవానికి, దేవుడు వాగ్దానము చేసిన పరలోక రాజ్యానికి మనకు ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. సంఘములోనికి నువ్వు వచ్చినప్పుడు, ఆ సంఘములో నువ్వు వాక్యము నేర్చుకున్నప్పుడు, నువ్వు బైబిల్ చదివినప్పుడు, ఆ బైబిల్ ఇచ్చే నిరీక్షణకు ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన నమ్మదగినటువంటి
దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పని వాడుగా ఉన్నాడు. మాట తప్పిన చరిత్ర లేని వాడిగా ఉన్నాడు. ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. సర్వాధికారాన్ని కలిగి ఇచ్చిన మాట చొప్పున ఆయన నీకు నాకు పునరుత్థానం ఇచ్చేవాడుగాను, పరలోక రాజ్యమును నిత్య జీవనం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అది మన నిరీక్షణ. లోకములో ఉన్నటువంటి నిరీక్షణలకు ఆధారము లేదు. సంఘములోనికి వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలోనికి వచ్చినప్పుడు మనకు ఒక ఆధారం ఉంది. ఆ ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి దినము ఓపికతో కనిపెట్టడమే నిరీక్షణ. అదే నిరీక్షణ. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఒక్కోసారి విశ్వాసము నిరీక్షణ రెండు ఒకటే అనుకుంటారు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు ఫెయిత్ అండ్ హోప్ వచ్చినప్పుడు రెండు పదాలు ఒకటేగా ఉంటాయి కదా, ఇంటర్చేంజ్ గా వాడడం కూడా స్టార్ట్ చేస్తారు. ఆ పదం వాడాల్సిన చోట ఈ పదం వాడాల్సిన చోట ఆ పదం వాడుతూ ఉంటారు. విశ్వాసముకు నిరీక్షణకు చాలా దగ్గర పోలికలు ఉన్నప్పటికీ ఆ రెండిటికి చాలా తేడా, మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము చాలా ఉంది. ఏంటి విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏమిటి? కొన్ని వ్యత్యాసాలు మీ మధ్య తేవాలని ఆశపడుచుంటున్నాను. మొట్టమొదటిగా గ్రీకు బైబిల్ రాసినప్పుడు, ఇదే తెస్సలోనికీయులకు రాసినప్పుడు మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదివినప్పుడు గ్రీకులో పౌలు గారు రాస్తూ విశ్వాసం ఉన్న చోట పిస్టిస్ అని రాశారు. అంటే ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్కి వచ్చినప్పుడు దాన్ని ఫెయిత్ గానో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుట, ట్రస్ట్ గానో ట్రాన్స్లేట్ చేయటం మనం చూస్తూ ఉంటాం. రెండోదిగా నిరీక్షణ వచ్చినప్పుడు ఎల్పిస్ నిరీక్షణ, వెయిటింగ్, హోప్ అని రాయుట మనం చూస్తూ ఉంటున్నాం. రెండు సేమ్ పదాలు కాదు. మొదటిగా దాన్ని మనం గమనించాలి. రెండు సేమ్ పదాలు లేవు, రెండు డిఫరెంట్ పదాలు వాడారు, దాన్ని గమనించాలి. అంటే ఆ రెండిటికి మధ్యన చాలా వ్యత్యాసం ఉందన్న సంగతి సంఘముగా మనం నేర్చుకోవాలి. రెండోదిగా డెఫినేషన్ చూసినప్పుడు, నిర్వచనం చూసినప్పుడు విశ్వాసం అంటే ఏమిటి అంటే దేవుని నమ్మడం. భౌతికంగా ఆయన మనకు కనిపించాడు, భౌతికముగా ఆయనను మనం ముట్టుకోలేం, అయినప్పటికీ దేవుని నమ్మడం విశ్వాసం. రెండోదిగా నిరీక్షణ అంటే ఏమిటంటే దేవుని నమ్మిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానములను బట్టి ఆయనలో నిరీక్షించడం, ఆయనలో ఎదురు చూడడం నిరీక్షణ. విశ్వాసం అంటే దేవుని నమ్మడం విశ్వాసం, నిరీక్షణ అంటే దేవునిలో ఎదురు చూడడం నిరీక్షణ. మూడోదిగా సమయాన్ని బట్టి చూసినప్పుడు విశ్వాసం అంటే నేటి దినమున, నేటి గంటలో, నేటి క్షణములలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నది నీ విశ్వాసం. అంటే ప్రెజెంట్ నువ్వు చేసే పనిని బట్టి, నీ క్రియలను బట్టి నీ విశ్వాసం ఉంటుంది. అంటే నీ విశ్వాసాన్ని బట్టి నీ క్రియలు ఉండాలి. అంటే విశ్వాసం అనేది ప్రెజెంట్ కి సంబంధించింది, వర్తమాన కాలానికి సంబంధించింది. నిరీక్షణ అంటే, హోప్ అంటే భవిష్యత్ కాలానికి సంబంధించింది. జాగ్రత్తగా వినాలి. ఈనాడు నువ్వు విశ్వాసములో ఏ విధంగా బ్రతుకుతున్నావో, ఎటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో, హోప్ నీ భవిష్యత్తులో నీ నిరీక్షణ, ఆ భవిష్యత్తులో నీ విశ్వాస జీవితాన్ని, నేటి విశ్వాస జీవితాన్ని బట్టి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈనాడు ఎటువంటి విశ్వాసంలో నువ్వు ఉన్నావో నీ విశ్వాస జీవితం రాబోయే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నేటి నీ విశ్వాస జీవితం రేపటి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నువ్వు ఎటువంటి విశ్వాసంలో ఉన్నావో, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో, నీ మాటలు ఏ విధంగా ఉన్నాయో, నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో, ఒకానొక దినమున పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద నిలబడ్డప్పుడు ఆయన నీ పనిని పరీక్షించి నీకు బహుమానం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. నేటి నీ విశ్వాస జీవితం ఆనాటి పరలోకంలో బహుమానాన్ని నిర్ణయిస్తుంది. విశ్వాసం అంటే నేడు నువ్వు ఏ విధంగా ఉన్నావు, నిరీక్షణ అంటే భవిష్యత్తులో నువ్వు ఏ విధంగా ఉండబోతున్నావు. తర్వాత సంగతి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైన ఆత్మీయ సంగతి ఏంటంటే, బైబిల్ అంది నువ్వు విశ్వాసమును బట్టి కృప ద్వారా రక్షించబడ్డావు అంది. రక్షణ రావాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. ఆ రక్షణ ఏం చేస్తుందంటే నేను నిరీక్షణలోనికి నడిపించి దేవుని కొరకు ఎదురు చూసేవాడిగా చేస్తుంది. ఆ రక్షణ నిన్ను నిరీక్షణలోనికి నడిపించి రక్షణలో కొనసాగింపజేస్తుంది.
మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ పాయింట్ మీకు అర్థమైతే విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షణ ఏంటి అర్థమవుతుంది. విశ్వాసం అంటే నిన్ను రక్షణలోనికి నడిపించేది, నిరీక్షణ అంటే నిన్ను రక్షణలో కొనసాగింపజేసేది. ఎందుకు నిరీక్షణ కావాలి? ఎప్పుడైతే నాకు పరలోకం ఉందని తెలుస్తుందో, ఎప్పుడైతే నాకు పునరుత్థానం ఉందని తెలుస్తుందో, ఎప్పుడైతే నాకు మహిమ శరీరము ఉందని తెలుస్తుందో, ఇదిగో భవిష్యత్తులో దేవుడు నా క్రియలను బట్టి నాకు తీర్పు తీరుస్తాడు అన్నటువంటి నిరీక్షణ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఇప్పటి జీవితంలో ఈ దినమున ఎదురయ్యే శ్రమలను, ఈ దినమున ఎదురయ్యే ఆ శోధనలను మనము జయించి విశ్వాస యాత్రలో ఆ రక్షణలో కొనసాగింపబడతాం. అందుకు నిరీక్షణ అవసరం. విశ్వాసం ఎందుకు అవసరం? రక్షణలోనికి రావడానికి అవసరం. ఆ రక్షణలో కొనసాగాలంటే నిరీక్షణ అవసరం. దేవుని కొరకు ఎదురు చూడటం అవసరం, దేవునిలో ఎదురు చూడటం అవసరం. అది మనం అర్థం చేసుకోవాలి. చివరిది మరొక అద్భుతమైన సంగతి, అందరికి ఖచ్చితంగా అర్థం కావాల్సిన సంగతి. విశ్వాసం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? చదువు రోమీయులకు రాసిన పత్రిక బాగా తెలిసిన వచనం 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. విశ్వాసం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము వినుట వలన విశ్వాసం వస్తుంది. ఈ మాటకు ముందు ఒక మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసానికైనా మన నిరీక్షణకైనా ఆధారం, కర్త యేసుక్రీస్తే. విశ్వాసమైన నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు యొద్ద నుంచే వస్తాయి. యేసుక్రీస్తు యొద్ద నుంచి మనకు విశ్వాసము, నిరీక్షణ వచ్చిన తర్వాత వాటిల్లో బలపడాలి అంటే ఏం చేయాలి మనం అంటే, విశ్వాసంలో బలపడాలి అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అది మనల్ని విశ్వాసంలో బలపరుస్తుంది. మరి నిరీక్షణలో బలపడాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అందరూ చదవాలి, జాగ్రత్త మాటలను జ్ఞాపకం ఇచ్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను దయచేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము, శ్రమల యందు అతిశయపడుదుము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి. శ్రమ ఏమిస్తుందంట? ఓర్పునిస్తుందంట. ఓర్పు పరీక్షను అనుగ్రహిస్తుందంట. పరీక్ష అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా. కొంచెం కష్టమైన సబ్జెక్ట్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రమ ఓర్పును అనుగ్రహిస్తుంది, ఓర్పు అనుభవాన్ని కలిగిస్తుంది. ఆ అనుభవము నిరీక్షణలో మనం కూర్చోబెడుతుంది. శ్రమ ఓర్పును అనుగ్రహిస్తుంది. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు కలుగుతాయి. యేసుక్రీస్తు అన్నాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమ మనలను ఓర్పులోనికి నడిపిస్తుంది. ఆ ఓర్పు మనకు అనుభవాలను ఇస్తుంది, క్రొత్త క్రొత్త అనుభవాలు. ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క అనారోగ్యం ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క ఆర్థిక ఇబ్బంది ఒక్కొక్క అనుభవం. శ్రమ లేకపోతే ఓర్పు రాదు, ఓర్పు లేకపోతే అనుభవాలు లేవు, అనుభవం లేకపోతే నిరీక్షణ లేదు. నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అయ్యయ్యో నాకు శ్రమ అస్సలు వద్దు అంటున్నాం. ఏమంటున్నాం? శ్రమ అస్సలు వద్దు. రకరకాల బోధకులు వచ్చారు, రకరకాల బోధలు వచ్చేసాయి. ఇదిగో యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు ఏ కష్టము రాదు, ఏ శ్రమ రాదు. ఎవరు చెప్పారు? శ్రమ లేకపోతే నిరీక్షణ లేదు కదా. శ్రమ లేకపోతే నిరీక్షణలో బలపడే అవకాశమే లేదు కదా. శ్రమ వస్తుంది, అది ఓర్పునిస్తుంది, అనుభవాలను ఇస్తాయి. ఆ అనుభవాలు మనలను దేవుని యందు నిరీక్షించే వారు గాను, ఆ దేవుని యందు నిరీక్షణలో బలపరిచే వారు గాను మనం తయారు చేస్తాయి. క్రైస్తవం ఎలా అయిపోయిందంటే, విశ్వాసులుగా మనం ఎలా అయిపోయామంటే, చాలా సార్లు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యో ప్రభువా నాకు ఏ శ్రమ రాకూడదు, ఏ శ్రమ రాకూడదు ప్రార్థన చేసేస్తాం. శ్రమ లేకపోతే నిరీక్షణలో బలం పొందుకునే అవకాశం లేదు. అందుకన్నాడు యేసుక్రీస్తు, ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి. ఏ బోధకుడైనా వచ్చి యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు ఏ శ్రమ రాదు అంటే అది ఖచ్చితంగా తప్పుడు బోధే. శ్రమ లేకపోతే నిరీక్షణలో బలపడే అవకాశమే లేదు. విశ్వాసం ఎట్లా వస్తుందంటే వాక్యము వినటం వల్ల వస్తుంది. నిరీక్షణ ఎలా వస్తుందంటే శ్రమలో నుంచి, అనుభవాల్లో నుంచి నిరీక్షణలో బలపడతాం.
విశ్వాసానికి నిరీక్షణ కలిగే తేడా. మరి బైబిల్లో ఉన్నటువంటి రకరకాల నిరీక్షణలు ఒక్కొక్కటిగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా నిరీక్షణ ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంకి వెళ్దాం. మొట్టమొదటి నిరీక్షణ. ఎన్ని రకాల నిరీక్షణ బైబిల్లో ఉన్నాయి చూద్దాం. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేడని ఎరిగిన వారైండి, లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునుడి. నిరీక్షణ లేని వారు, దెర్ ఇస్ నో హోప్. మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే నో హోప్. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండొద్దు. నో హోప్. మొదటిది నిరీక్షణ లేని వారు. తెలుగులో ఈ మాట చెప్పాలి అంటే నో హోప్ అన్నదాన్ని నిరాశమైన బ్రతుకు, నిరాశ, రేపటి గురించినటువంటి ఆ ఆశ అస్సలు ఉండదు. మరణించిన తర్వాత ఏమైపోతారు అంటే, మరణించిన తర్వాత ఎక్కడికి వెళితే ఏముంది, ఈరోజు ఎంజాయ్ చేద్దాం. నిరాశ, నో హోప్. బైబిల్ అంటుంది మీరు వారిలాగా ఉండొద్దు. మనకు ఒక హోప్ దేవుడు ఇచ్చాడు, మనకు ఒక నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఆ హోప్, ఆ నిరీక్షణలో మనం బ్రతకాలి. ఆ ఇతరుల వల్లే నిరాశ కలిగినటువంటి జీవితం, నిరీక్షణ లేని జీవితాన్ని మీరు జీవించొద్దు. ఏ రకమైనటువంటి ఆశ లేనటువంటి జీవితం, భవిష్యత్తును గురించి, నిత్య జీవమును గురించి, పరలోకమును గురించి ఎటువంటి ఆశ లేనటువంటి నిరాశమైనటువంటి జీవితాల్లో, నిరీక్షణ లేని జీవితాలు. మొట్టమొదటి హోప్ నో హోప్. బైబిల్ అంటుంది నో హోప్, నిరాశ జీవితాల్లో, నిరీక్షణ లేని జీవితాలు. రెండో హోప్ నేను జ్ఞాపకం చేస్తాను. రెండోది ఇర్మియా గ్రంథం నుంచి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 23వ అధ్యాయం 16. ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ఇంగ్లీష్ బైబిల్లో దే విల్ గివ్ యూ ఫాల్స్ హోప్ అని ఉంటుంది. ఏం చేస్తారట? అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారట? ఫాల్స్ హోప్ అనగా అబద్ధపు నిరీక్షణ, తప్పుడు నిరీక్షణలోనికి మనల్ని నడిపించేస్తారట. జాగ్రత్తగా ఉండమన్నాడు. ఈ అబద్ధపు బోధకులు వచ్చారు. ఈ అబద్ధపు బోధకులు వచ్చి చెబుతున్నటువంటి బోధ ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు ఏ కష్టము రాదు, ఏ శ్రమ కలగదు, ఏ అనారోగ్యము రాదు. యేసుక్రీస్తుకు వస్తే నువ్వు చక్కగా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీకు కార్లు వచ్చేస్తాయి, నీకు బంగ్లాలు వచ్చేస్తాయి. తప్పుడు బోధ కాదంటారా? యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి మాట, అబద్ధపు బోధకులు వస్తారు. ఇర్మియా గారు ప్రవచించిన మాట, అబద్ధపు బోధకుల మాట నమ్మద్దు. వారు మిమ్మల్ని ఎటువంటి నిరీక్షణలో నడిపిస్తారంటే తప్పుడు నిరీక్షణలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. మనం వెంబడించాల్సింది బోధకులను కాదు, మనం వెంబడించాల్సింది యేసుక్రీస్తు ప్రభుల వారిని. మనం వెంబడించాల్సింది బోధకుల లైఫ్ స్టైల్ కాదు, మనం వెంబడించాల్సింది యేసుక్రీస్తు జీవన విధానాన్ని. వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఎంత పెద్ద బోధకుడు వాక్యము చెప్పినా ఆ వాక్యంలో ఉన్నది చెబుతున్నాడా, లేనిది చెబుతున్నాడా ఆలోచన చేయాలి. తప్పుడు బోధకులు వచ్చి మిమ్మల్ని తప్పుడు నిరీక్షణలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. ఒక ఆయన అంటాడు ఏ శ్రమ లేదంటాడు, ఒక ఆయన అంటాడు అనారోగ్యములు రావంటాడు, ఒక ఆయన అంటాడు మీకు కార్లు బంగ్లాలు వచ్చేస్తాయంటాడు. తప్పుడు నిరీక్షణలు, తప్పుడు బోధలో, అబద్ధపు నిరీక్షణలో. ఇంకో తప్పుడు నిరీక్షణ చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. కొంతమంది మనుషులు ఈ నిరీక్షణలో కూడా ఉన్నారు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునేవాడు వాడు శాపగ్రస్తుడు. ఎవరి మీద ఆధారపడుతున్నారట? మనుష్యుల మీద ఆధారపడుతున్నారు. ఇదిగో నాకు పలానా స్నేహితుడున్నాడు, నాకేంటి, ఏ శ్రమ వచ్చినా వాడు చూసుకుంటాడు.
ఇదిగో నాకు పలానా బంధుమిత్రాదులు ఉన్నారో వారే నా బలం. ఇదిగో నాకు పలానా రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి, నాకేంటి మనుషులను ఆధారము చేసుకున్నటువంటి, ఆ మనుషులను ఆధారము చేసుకున్నటువంటి నిరీక్షణ, రేపు ఏమొచ్చినా నాకు వాళ్ళు ఉన్నారు. ఒకేసారి సునామీ వచ్చి అందరిని తీసుకెళ్తే, ఒకేసారి భూకంపం వచ్చి అందరిని తీసుకెళ్తే ఎక్కడ పోతుంది నిరీక్షణ? నువ్వు ఎదురు చూస్తున్న మనిషే ఆ కష్టంలో కొట్టుకుపోతుంటే, ఆ వరదలో కొట్టుకుపోతుంటే, ఆ భూకంపంలో ఆ రాళ్ల కింద పడితే, ఆ సునామీలో నీళ్ళలో కొట్టుకుపోతుంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? దేవుడు అన్నాడు వాడు శాపగ్రస్తుడు అన్నాడు. మనుషుల మీద ఆధారపడ్డవాడు, మనుషుల మీద ఆధారపడి వారి పైన నిరీక్షణ పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఇంకొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్తారంటే దీక్షణ. కీర్తన గ్రంథం 33:16, కీర్తన గ్రంథం 33:16, ఏ రాజునో సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడునో అధిక బలము చేత తప్పించుకొనడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. ఇంకొందరు ఏంటంటే వారి బలం ఏంటంటే వారి శక్తి, వారి బలం. నాకు 6 ప్యాక్ ఉంది, నాకు బలం ఉంది, నా శరీరంలో నాకు శక్తి బలములు ఉన్నాయి. కొందరు ధనమును చూసి నిరీక్షిస్తే, కొందరు మనుషులను చూసి నిరీక్షిస్తే, కొందరు వారి సొంత బలాన్ని చూసి నిరీక్షిస్తుంటున్నారు. ఈ నిరీక్షణలన్నీ తప్పుడు నిరీక్షణలు. ఒకానొక దినమున కొట్టుకొని పోవాల్సినట్లే. ఒకానొక దినమున ఈ నిరీక్షణలన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. సామెతల గ్రంథం 11:28 చదవండి ఆ మాట. ఆస్తుల పైన, అంతస్తుల పైన నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళు, డబ్బుల పైన నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళు చదవండి. సామెతల గ్రంథం 11:28. సామెతలు ధనమును నమ్ముని వాడు ఏమైపోతాడు? ధనమును నమ్ముకున్న వాడు ఈరోజు బాగుంటుంది, ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆ ధనం అక్కడికి రాదు. ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆ ధనము నిన్ను రక్షించజాలదు. ఉగ్రత దినము వచ్చినప్పుడు నీ బలము నిన్ను రక్షింపజాలదు. ఉగ్రత దినము వచ్చినప్పుడు నీ బంధుమిత్రాదులు నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో వారెవ్వరు నిన్ను రక్షింపజాలరు. ఇదే కీర్తనలో ఆయన నాడు కిందకు వచ్చినప్పుడు యెహోవా యందు నిరీక్షణ ఉంచండి, యెహోవా యందు నిరీక్షించండి. దేవునిలో నిరీక్షణ ఉంచో. మొట్టమొదటి హోప్ నో హోప్, రెండోది తప్పుడు నిరీక్షణ ఫాల్స్ హోప్, మూడోది బైబిల్ చెప్తున్నట్టు హోప్. తిమోతి రాసి అది సామెతల గ్రంథంకి కీర్తన గ్రంథంకి వెళ్దాం. కీర్తన గ్రంథం మన బాగా తెలుసు వచ్చడానికి వెళ్దాం. 62 కీర్తన 5వ వచనం. ఎక్కడుండాలి మన నిరీక్షణ? మన నిరీక్షణ మనుషులో ఉండకూడదు, మన నిరీక్షణ మన బలము పైన ఉండకూడదు, మన నిరీక్షణ ధనంలో ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? 62 కీర్తన 5వ వచనం. దేవుని ఆశ్చర్యకారం చూడరండి. చూడగా 62:5 నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఇది అసలైన నిరీక్షణ. ఏది మనిషికి అసలైన నిరీక్షణ, అసలైన హోప్, అసలైన నమ్మకం ఏదయ్యా అంటే వాక్యం అంటుంది, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా. దేవుని నమ్ముకో. లోకంలో మనుషులను కాదు, లోకంలో నీ బలాన్ని కాదు, లోకంలో ధనాన్ని కాదు, లోకంలో నీకున్న జ్ఞానాన్ని కాదు. ఎవరిని నమ్ముకోవాలట? దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన ఏం చేస్తారట, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట, నేను కదలింపబడను. ఎప్పుడైతే దేవుని నమ్ముకొని నువ్వు ఉంటావో, ఆ దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన నీకు కోట అవుతాడు, ఆయన నీకు రక్షణ ఆధారం అవుతాడు. అప్పుడు నువ్వు కదలింపబడక ఉంటావు. నువ్వు కదలింపబడకుండా ఉండాలంటే ఎవరెందు నిరీక్షణ పెట్టుకోవాలి? దేవుని యందు నిరీక్షణ పెట్టుకోవాలి. మొదటి హోప్ నో హోప్, రెండో హోప్ ఫాల్స్ హోప్, మూడోది ట్రూ హోప్, నిజమైన నిరీక్షణ. మళ్ళీ చెప్పండి, మొదటి హోప్ ఏంటి? నో హోప్, రెండోది ఫాల్స్ హోప్, మూడోది ట్రూ హోప్. 3 రకాల నిరీక్షణలు ఉన్నాయి. ఈ 3 రకాల నిరీక్షణ మనం ఏ హోప్ను కలిగి ఉండాలి? ఏ హోప్ ఉండాలమ్మా మనకి? ట్రూ హోప్, నిజమైన నిరీక్షణ. ఆ నిజమైన నిరీక్షణ ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉండాలి. అది దేవుని యందు నుంచి వస్తుంది.
ఆయన ఎందు నమ్మిక ఉంచితే, ఆయనను నమ్మితే ఆయన యొద్ద నుంచి వచ్చేది నిజమైన నమ్మకం, ఆ నిజమైనటువంటి నిరీక్షణ. ఈ నిజమైన నిరీక్షణలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క అంశాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ నిజమైన నిరీక్షణ విశ్వాసముగా మనము మనుష్యులపైన ఆధారపడకూడదు. విశ్వాసులముగా మనము డబ్బు మీద, ధనము మీద, ఈ లోక ఆస్తిపాస్తుల మీద ఆధారపడకూడదు. విశ్వాసముగా మనము మన సొంత జ్ఞానము మీద ఆధారపడకూడదు. విశ్వాసముగా మనము మన సొంత బలము మీద ఆధారపడకూడదు. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. మరి ఎటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి? ఒక్కొక్కటిగా నేను జ్ఞాపకం చేస్తూ వెళ్తాను. ఎటువంటి నిరీక్షణ ప్రతి విశ్వాసికి ఉండాలో నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో నుంచి ఒక్కొక్క మాట నేను జ్ఞాపకం చేస్తూ వెళ్తాను. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి నిరీక్షణ మనం ఎక్కడ ఉండాలి? మన నిరీక్షణ విశ్వాసముగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయానికి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించుచున్నాము గనక. సంఘము ఎక్కడ నిరీక్షణ ఉంచాలి? మొట్టమొదటిగా జీవము గల దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. సంఘం యొక్క నిరీక్షణ ఎక్కడ ఉండాలి అంటే జీవము గల దేవునిలో ఉండాలి. తిమోతికి రాసినటువంటి ఇదే మొదటి పత్రిక మొదటి వచనంలో అన్నాడు, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు. మన నిరీక్షణ ఎవరంటే యేసుక్రీస్తే, జీవము గల దేవుడు ఆయన. ఆ జీవము గల దేవునిలో ఉండాలి నిరీక్షణ. నీ సొంత బలాన్ని నమ్ముకుంటే అది ఒకానొక దినంలో వెళ్ళిపోతుంది. నీ సొంత జ్ఞానాన్ని నమ్ముకుంటే అది ఒకానొక దినంలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. నీ ధనాన్ని నమ్ముకుంటే, నీ స్నేహితులను, బంధుమిత్రాదులను నమ్ముకుంటే అవి ఒకానొక దినమున కొట్టుకుని పోవాల్సిందే. జీవము గల దేవుని యందు నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టము వచ్చినా కదిలింపబడక విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉంటాం. దేవుని యందు నిరీక్షణ ఉండాలి. మొట్టమొదటి నిరీక్షణ దేవుని యందు నిరీక్షణ. రెండో నిరీక్షణ ఎక్కడ ఉండాలి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. రెండో నిరీక్షణ చదువుదాం. రెండో నిరీక్షణ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల పొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేని కొరకు కనిపెట్టాలి సంఘము? దేని కొరకు నిరీక్షించాలి? దేని కొరకు కనిపెట్టాలి? దేని కొరకు ఆశతో ఎదురు చూడాలి అంటే మొట్టమొదటిగా దేవుని యందు ఉండాలి. రెండోదిగా ఆయన అంటున్నాడు మన శరీరము విమోచనము కొరకు కనిపెట్టాలి. అంటే పునరుత్థానము కొరకు కనిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా పునరుత్థానుడయ్యాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నేను నీకు పునరుత్థానాన్ని ఇస్తాను, మరణము తర్వాత నీకు ఒక జీవితాన్ని ఇస్తాను, నీకు పునరుత్థానమును నేను నీకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆ పునరుత్థానము కొరకు ఎదురు చూడాలి. ఆ విమోచన కొరకు మనం ఎదురు చూడాలి. ఆ విమోచన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకు పునరుత్థానం గురించి కనిపెట్టాలి అంటే ఎప్పుడైతే నువ్వు పునరుత్థానం గురించి కనిపెడతావో, ఎప్పుడైతే పునరుత్థానమునందు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో, ఈ లోకములో శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు మరణ భయం నీకుండదు. ఎందుకు మరణ భయం ఉంది మనకు? కారణం ఏమిటి? చిన్న అనారోగ్యము కలగగానే ఎందుకు భయపడిపోతున్నాం? కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే పునరుత్థానములో విశ్వాసము, పునరుత్థానములో నిరీక్షణ లేదు. ఎప్పుడైతే పునరుత్థానములో నిరీక్షణ నువ్వు కలిగి ఉంటావో, నేను మరణిస్తే నాకు ఇంకో జీవితం ఉంది, నాకు ఇంకో శరీరం ఉంది, నా దేవుడు నాకు పునరుత్థానం ఇస్తాడన్న నిరీక్షణ, అటువంటి విశ్వాసము నీలో ఉన్నప్పుడు మరణ భయం ఉండదు. విశ్వాసులకు ఉండకూడదని మరణ భయం. ఎప్పుడు మరణ భయం లేకుండా నువ్వు బ్రతుకుతావు? కారణం ఏమిటి? ఇప్పుడు ఎందుకు విశ్వాసులు భయపడిపోతున్నారు? ఎందుకు శ్రమ రాగానే, కష్టాలు రాగానే భయపడిపోతుంటున్నారు? అరెస్ట్లకు భయపడిపోతుంటున్నారు, శ్రమకు భయపడిపోతుంటున్నారు? ఆనాటి విశ్వాసులు ఏ విధంగా వారిని వారు దేవుని సువార్తకు సమర్పించుకోగలిగారు, ప్రాణాలను పెట్టగలిగారు? ఈనాటి సంఘం ఎందుకు పెట్టలేకపోతుంది? కారణం ఏమిటంటే పునరుత్థానం గురించిన నిరీక్షణ లేని జీవితాల్లోకి మనం వెళ్ళిపోయాం.
లోకములో నిరీక్షణలు పెట్టుకున్నాం, రకరకాల నిరీక్షణలు లోకంలో పెట్టుకున్నాము, కానీ దేవుని యందుండి ఆయన ఇచ్చే పునరుత్థానం అనే వాగ్దానం కొరకు నిరీక్షణ మర్చిపోయాం. వాక్యం జ్ఞాపకం చేస్తుంది, అయ్యా మీ నిరీక్షణ మొట్టమొదటిగా ఎక్కడ ఉండాలంటే దేవుని యందు ఉండాలి. రెండో నిరీక్షణ ఎక్కడ ఉండాలంటే ఇదిగో పునరుత్థానం కొరకు ఉండాలి. ఎప్పుడైతే పునరుత్థానం కొరకు ఎదురు చూస్తావో, మరణము నీ ముందు కనపడినా, అనారోగ్యము కలిగినా, బలహీనత కలిగినా పర్లేదు, నాకు జీవితం ఉంది, అది నా జీవితం, ఇది కాదు నా జీవితం. ధైర్యంగా ఉంటావు. బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అన్ని కంట్రోల్లో ఉంటాయి. అన్ని కంట్రోల్ లేకపోవడానికి కారణం ఏంటి? పునరుత్థానం మీద నిరీక్షణ లేకపోవడం. మూడో నిరీక్షణ జ్ఞాపకం చేస్తాను. కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. మొదటి అధ్యాయం 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా నీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు అను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. 20వ వచనం చదువుకున్నా, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు అని సంగతి. ఏ నిరీక్షణ అంటే ఇది? ఏ నిరీక్షణ అమ్మా ఇది? మహిమ నిరీక్షణ. ఆయన యందు ఉంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. మొట్టమొదటిగా నీకు పునరుత్థానం ఇస్తాను వాగ్దానం ఇచ్చాడు. రెండోదిగా ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు మహిమ శరీరాన్ని ఇస్తాను, మహిమ శరీరాన్ని ఇస్తాను. దేని కొరకు ఎదురు చూడాలి మనము? ఆ మహిమ శరీరం కొరకు ఎదురు చూడాలి. ఏంటి మహిమ శరీరం? ఇది ఇది క్షయమైపోయే శరీరం. మహిమ శరీరం అక్షయమైన శరీరం. రెండోదిగా అది మహిమతో కూడినటువంటి శరీరం. మూడోదిగా అది ఆత్మీయమైన శరీరం. నాలుగోదిగా అది బలమైన శరీరం. మహిమ శరీరం గురించి నేర్చుకున్నాం, పోయిన నెలంతా నేర్చుకున్నాం. మహిమ శరీరం, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు నేను పునరుత్థానం ఇస్తాను. రెండోదిగా మహిమ శరీరాన్ని ఇస్తాను. ఆ మహిమ నిరీక్షణను కలిగి ఉండు. ఎప్పుడైతే మహిమ శరీరాన్ని గురించిన నిరీక్షణను కలిగి ఉంటావో, శరీరంలో బలహీనత వచ్చినప్పుడు, శరీరం కృషించిపోతున్నప్పుడు నువ్వు భయపడవు, బాధపడవు. ఇది కాదయ్యా నా జీవితం, ఇదిగో నా కొరకు పరలోకంలో ఒక మహిమ శరీరం ఎదురు చూస్తుంది, అది నా జీవితం. భయపడం, బాధపడం. శరీరం కృషించిపోతూ ఉంటుంది, భయపడం, బాధపడం, ఎదురు చూస్తూ సంతోషంతో ఉంటాం. ఎందుకు ఈనాడు శ్రమ కలగగానే, శరీరంలో శ్రమ కలగగానే శరీరము కృషించిపోతూ ఉంటే ఎందుకు బాధపడిపోతుంటున్నాం, ఎందుకు ఏడుస్తూ ఉంటున్నాం? కారణం ఏమిటాయి అంటే ఆ మహిమ శరీరం గొప్పతనం తెలియకపోవడం. ఆ మహిమ శరీరము నాకు ఉందన్నటువంటి ఆత్మీయ స్థితిలో మనం లేకపోవడం. దేవుని యందు ఉండాలి. మొదటిగా దేవుని యందు ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు ఉంటామో పునరుత్థానం గురించి నిరీక్షణ కలిగి ఉండాలి. రెండోదిగా ఏ నిరీక్షణ ఉండాలి? పునరుత్థానం గురించి నిరీక్షణ. తర్వాత మహిమను గురించిన నిరీక్షణ. ఉందామా మహిమను గురించి నిరీక్షణ? ఒకానొక దినమున నా ప్రభు నాకు మహిమ శరీరాన్ని ఇస్తాడు, నేను పునరుత్థానురాలనై నేను మహిమ శరీరంతో కూడా నా ప్రభుతో ఉంటాను అన్నటువంటి నిరీక్షణ నీకుందా? ఉందా ఇది నాన్న? ఇంకో నిరీక్షణ జ్ఞాపకం చేస్తాను. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక, నిత్య జీవను గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవం. ఏ నిరీక్షణ అంటే దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన. ఏ నిరీక్షణ ఇది? పర్లేదు చెప్పండి గట్టిగా. నిత్య జీవంతో కూడిన నిరీక్షణ. మొదటిగా పునరుత్థానముతో కూడిన నిరీక్షణ ఉండాలి. రెండోదిగా మహిమ శరీరాన్ని పొందుకుంటున్న నిరీక్షణ ఉండాలి. మూడోదిగా నిత్య జీవం ఉందన్న నిరీక్షణ ఉండాలి. నిత్య జీవం ఏంటి? ఇదిగో నా ప్రభు పరలోకానికి వెళ్ళాడు, వెళుతూ ఆయన అన్నాడు, ఇదిగో నేను నీకు స్థలము సిద్ధపరచుట వెలుచు ఉన్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను నీకు నివాసం సిద్ధపరచి నువ్వు నాతో ఉండినట్లు నేను వచ్చి నేను తీసుకుని వెళ్ళి మనందరం కలిసి నిత్యత్వములో ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఉంటామని ఆయన వాగ్దానం చేసి వెళ్ళాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పిన చరిత్ర లేనివాడు. ఆయన మాట ఇస్తే ఆయన మాట నెరవేర్చేదానికి ఆయన ఎటువంటి కార్యమునైనా చేసే అద్భుతకరమైన దేవుడు ఆయన. ఆయన అన్నాడు, ఇదిగో నేను నీకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవుని గురించిన నిరీక్షణ కలిగి ఉండాలి సంఘం.
ఆ నిత్య జీవుని గురించినటువంటి ఆ నిరీక్షణ కొరకు, నిరీక్షణ కలిగి ఆ నిత్య జీవు కొరకు ఎదురు చూడాలి సంఘం. పునరుత్థానం గురించిన నిరీక్షణ, మహిమను గురించినటువంటి నిరీక్షణ, మూడోదిగా నిత్య జీవమునకైనటువంటి నిరీక్షణ. వ్యక్తిగతంగా మనం పొందుకునేటివి, వ్యక్తిగతముగా మనందరము పొందుకునేటువంటి, వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగి ఎదురు చూడాల్సినటువంటిది పునరుత్థానము, మహిమ శరీరము, నిత్య జీవము. సంఘము కలిసి దేని కొరకు ఎదురు చూడాలి తెలుసా? సంఘముగా కలిగి సంఘమంతా కలిసి మనం ఏ నిరీక్షణలో ఉండాలో తెలుసా? చదువు, అది కూడా ఉంది. ఇదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు దేని కొరకు ఎదురు చూడాలమ్మా మనము? గట్టిగా చెప్పాలి, చదివినారు కదా. దేని కొరకు సంఘం ఎదురు చూడాలి? అదేంటి, అద్భుత కార్యాల కోసం కాదా? సంఘం దేని కొరకు ఎదురు చూడాలి? స్వస్థతల కొరకు కాదా? ఆశ్చర్య కార్యాల కొరకు కాదా? వాక్యం ఉంటుంది సంఘము దేని కొరకు ఎదురు చూడాలి అంటే యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. వ్యక్తిగతముగా పునరుత్థానం కొరకు ఎదురు చూడాలి, మహిమ శరీరం కొరకు ఎదురు చూడాలి, నిత్య జీవముకు ఎదురు చూడాలి, సంఘముగా మహిమ ప్రత్యక్షతకు ఎదురు చూడాలి. ఏదో ఒక దినమున ఆయన మధ్యాకాశముకు వచ్చి బూర ఊదినప్పుడు మహిమ శరీరములతో మార్చబడి ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తాము కదా, అది మహిమ ప్రత్యక్షత. దానికోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఇటువంటి నిరీక్షణలో నువ్వు బ్రతుకుతూ ఉంటావో, ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ కష్టము వచ్చినా, నా బ్రతుకు అది కదా నిజమైన బ్రతుకు, పర్వాలేదులే, నేను నా విశ్వాసాలు కొనసాగుతాను, నా దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి నిరీక్షణతో ముందుకెళ్తా ఉంటాం. ఎప్పుడైతే వీటి గురించిన ఆలోచన ఉండదో, ఎప్పుడైతే వీటి గురించినటువంటి ఆ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోలేదో, శ్రమ వచ్చినప్పుడు ప్రభువా నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని ప్రార్థన చేస్తాం. చిరు ఒక మాట చెప్పిన ముగించే ప్రయత్నిస్తాను. ఏమో రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇక్కడ ఇంకో నిరీక్ష రాయబడింది, ఇంకా కొన్ని నేను అన్ని రాయలేదు, కానీ సమయాన్ని బట్టి ఈ ఒక్క వచ్చిన చెప్పి ముగించే ప్రయత్నిస్తాను. నా ప్రియులారా, ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నామో మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుమో, ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. యేసుక్రీస్తు పవిత్రుడిగా ఉన్నట్లు మనము పవిత్రంగా ఎందుకు బ్రతకట్లేదు? కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే ఆయన అంటున్నాడు, ఒకానొక దినమున ఆయన వచ్చినప్పుడు ఆయనలాగే మనలను కూడా మహిమ శరీరంలోనికి మార్చేస్తాడయ్యా. ఆయనను పోలి మనం ఉంటాం. ఆయనను పోలి ఉంటామన్నటువంటి స్పృహ, అటువంటి ఆలోచన, అటువంటి నిరీక్షణను కలిగి ఉంటే ఆయన పవిత్రుడైనట్లే నువ్వు నేను కూడా పవిత్రంగా ఉంటాం. మళ్ళా చెబుతున్నాను, నీ నిరీక్షణ దేనిలో ఉందో ఆ నిరీక్షణను బట్టి ఈ లోకంలో ఈ దినాన ఈ క్షణాన నువ్వు బ్రతుకుతావు. లోకంలో నువ్వు నిరీక్షణ పెట్టుకుంటే ఆ నిరీక్షణను బట్టి ఈ లోకంలో నువ్వు పాపములోనూ బలహీనతలలోనూ స్వార్థములోనూ నువ్వు బ్రతుకుతూనే ఉంటావు. ఆ లోకంలో ఉన్నటువంటి ఆ అబద్ధపు నిరీక్షణలను నువ్వు విడిచిపెట్టి, రకరకాల నిరీక్షణలను నువ్వు విడిచిపెట్టి ఆ నిజమైన నిరీక్షణ, యేసుక్రీస్తునందు నిరీక్షణ, ఆ నిరీక్షణలోనికి వచ్చే, ఇదిగో నాకు పునరుత్థానం ఉంది, నాకు మహిమ శరీరం ఉంది, నాకు నిత్య జీవం ఉంది, ఆయనలాగా నేను ఉంటాను అన్న నిరీక్షణ నువ్వు అర్థం చేసుకుని దానిలో బ్రతకడం ప్రారంభించినప్పుడు నేటి దినమున నువ్వు పవిత్రతతో బ్రతుకుతావు. ఎందుకు నేటి విశ్వాసులు పవిత్రత, పరిశుద్ధతలోనూ కొనసాగలేకపోతున్నారు? కారణం ఏమిటి అయ్యా అంటే, ఇదిగో ఇటువంటి నిత్యమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, నిరీక్షణ కలిగిన జీవితం మనకు లేకపోవడమే కారణం. ఇన్ని అద్భుతమైన నిరీక్షణలు పెట్టుకొని ఈ నిరీక్షణలన్నీ సంఘం పక్కకు పెట్టేసి డిసెంబర్ 31 రాత్రి వచ్చి ఆ హాఫ్ వాక్యం తీసుకొని ఆజ్ఞను పక్కకు పెట్టి ఆ వాగ్దానం తీసుకొని సంవత్సరం అంతా వాగ్దానం కొరకు ఎదురు చూడటం. I'm not saying those are all wrong. I'm not saying వాగ్దానములు లేవు, ఈ లోకంలో ఉద్యోగం కొరకు, వివాహాల కొరకు ఎదురు చూడొద్దని నేను చెప్పట్లేదు.
ఐఎమ్ నాట్ సెయింగ్ దాట్. వాక్యం అంది పైనున్న వాటిని మొదట ఏం వెతకాలమ్మా? మొదట పైనున్న వాటిని మొదట వెతకాలి, క్రింద సమస్తము. మనమేం చేసాం? రివర్స్ చేసాం. రివర్స్ చేసి క్రిందనున్న వాటిని మొదట వెతుకుతున్నాం, పైన వస్తాం అనుకుంటున్నాం. క్రింద వెతికితే క్రింద మాత్రమే దొరుకుతాయి, పైన వాటిని వెతికితే వాటితో పాటు క్రిందవి కూడా దొరుకుతాయి. అర్థమవుతుందా? క్రిందవి మాత్రమే వెతికామనుకోండి, క్రిందవి మాత్రమే పొందుకుంటావు. ఒకానొక దినమున వచ్చినప్పుడు అందరూ మాయమైపోయి ఉంటారు. ఒకదాని కూర్చొని ఏడుస్తూ ఉంటావు, ఒకటి కూర్చొని ఏడుస్తూ ఉంటావు. అయ్యో, ఇన్ని మాటలు చెప్పినా నేను నా రక్షణలోకి రాలేకపోయాను, రక్షణలో కొనసాగలేకపోయానే అని ఏడుస్తూ ఉంటావు. పైనున్న వాటిని వెతకాలి, క్రిందనున్న వాటివి కూడా ఆయన సమకూర్చే దేవుడిగా నీ పక్షాన ఉంటాడు. ఇన్ని అద్భుతమైన నిరీక్షణలో బైబిల్ గ్రంథంలో ఉంటే ఆ నిరీక్షణలన్నింటినీ ప్రక్కకు పెట్టి లోకానుసారమైనటువంటి నిరీక్షణలో మనం బ్రతుకుతూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉంది నీ ఆత్మీయ స్థితి? చిరు ఒక్క మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 15:13 అందరూ చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 15:13 ఈ చిన్న ప్రార్థనను నేను మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 15:13 చదువుదాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణ కర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తుంటాడు భక్తుడు. సంఘానికి ఆస్తులు ఇవ్వమని ప్రార్థన చేయలేదు, సంఘానికి అంతస్తులు ఇవ్వమని ప్రార్థన చేయలేదు, సంఘానికి బంగారు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ధన ధాన్యాదులు ఇవ్వమని ప్రార్థన చేయలేదు. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని విస్తారమైన నిరీక్షణ గలవారు అవ్వాలి. ఎటువంటి విస్తారం ఏముండాలి మనకి? ఆస్తులు అంతస్తులా? విస్తారం ఏముండాలమ్మా? విస్తారముగా నిరీక్షణ ఉండాలి. విస్తారమైన నిరీక్షణ గలవారవ్వాలని భక్తులు ప్రార్థన చేస్తున్నారు సంఘం పట్ల. ఎంతమంది చేస్తున్నటువంటి ప్రార్థన? ప్రభువా విస్తారమైన నిరీక్షణ నాకు ఇవ్వు ప్రభువా. పొద్దునే లేస్తూనే లోకానుసారమైనటువంటి ఆ ఆశీర్వాదం కొరకు, దీవెనల కొరకు ప్రభువా అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాము. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు ఇదిగో ప్రభువా ఇటువంటి నిరీక్షణ, విస్తారముగా నిరీక్షణ నాకు ఈ ప్రభువా. ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేస్తున్నామా? ఇంటికి వెళ్ళినప్పుడు నీ విశ్వాసం అని మీటర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోమన్నాను. నీ ప్రేమ ఎటువంటి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోమన్నాను. ఈనాడు తెస్సలోనిక సంఘం ద్వారా ఆ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి మూడవ ఆత్మీయ స్థితి, ఆ మూడవ క్యారెక్టరిస్టిక్స్, ఆ గుణాతిశయాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఇదిగో నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఆనాటి తెస్సలోనిక సంఘంలో నిరీక్షణ ఉంది. అందుకే ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టము వచ్చినా, ఎటువంటి ఉపద్రవమైన సంఘము నిలబడగలిగింది, సువార్తను ప్రకటించగలిగింది, దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయగలిగింది. నేటి సంఘముగా మనము దేవుని కొరకు నిలబడాలంటే వ్యక్తిగతముగాను, కుటుంబాలుగాను, సంఘముగాను ఇటువంటి నిరీక్షణలో మనం బ్రతకాలి. ఇటువంటి నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును, మీ కుటుంబాలకును, సకల లోక పరిశుద్ధులకును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.